మిత్రులారా, వెంకీ అట్లూరి సితారా వారి సినిమాలో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్లో ఈ సినిమాలో మమతా జైన్, రాధిక, రవీనా టండన్ ఇవి కూడా ముఖ్య పాత్రలు. మొదట నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్తే, నేను సినిమాలో కూర్చున్నప్పటి నుంచి విశ్వనాథ్ అండ్ సన్స్ అన్నారు. సన్స్ అనేది బహువచనం. సరే, సగం సినిమా దాదాపు అయింది, బాగుంది. అందులో ఒక కొడుకు గురించే ఉంది. సరే, ఈయన మరో పెళ్లి చేసుకుంటాడు, ఇంకో కొడుకు పుట్టాడు, ఆ కొడుకుల మధ్యలో కథ ఉంటుందంటే అలాంటిది ఏమీ లేదు. ఎందుకు బహువచనం పెట్టారో తెలియదు. రెండోది, ఒక ట్రాక్ మీద కథ నడుస్తూ ఉంటుంది. హీరోయిన్కు హీరోకు వారు కలవగలుగుతారా లేదా వయసు తేడా మీద వారి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందో భవిష్యత్తు ఆలోచిస్తుంటే సినిమాను ఆ కథను అంతటితో ఆపేసి 40 నిమిషాల పాటు వేరే ట్రాక్ మీదకి వెళ్ళిపోతుంది. మూడు, ఎంత తెలుగు ఆడియన్స్ ఉన్నా కూడా, తెలుగు నటులు ఉన్నా కూడా, అది ఆ తర్వాత కొంతమంది ఉన్నారు తెలుగు నటులు ఉన్నా కూడా, వారి డైలాగులు తప్ప మిగిలిన ప్రతి డైలాగులో కూడా డబ్బింగ్ అనేది చక్కగా కనిపిస్తున్నది. ముఖ్యంగా సూర్య డబ్బింగ్, అక్కడక్కడ లిప్ సింకింగ్ అది కనిపిస్తున్నాయి. సరే, ఇవి నేను గమనించిన మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అండ్ ఎండింగ్ అగమ్యగోచరం సరిగా ఎందుకు లేదేమో అనిపించింది. కానీ సినిమా మొత్తం మీద చాలా బాగుంది. ఈ సినిమాలో నాకు నచ్చిన కొన్ని విషయాలు ఏంటంటే, అనేక హ్యూమన్ రిలేషన్స్, తండ్రి కొడుకు, ఒక తండ్రిగా అతను ఏ రకంగా ఫేస్ చేశాడు, తన కొడుకు గురించి ఏ రకంగా ఫేస్ చేశాడు, తల్లి కొడుకు, తర్వాత హాఫ్ సిస్టర్, సౌతి తల్లి, ప్రేయసి, హాఫ్ సిస్టర్ యొక్క బంధుత్వాలు, ఈ రకంగా హ్యుమానిటీకి సంబంధించి అద్భుత సన్నివేశాలు ఉన్నాయి. ఒక సందర్భంలో హీరోయిన్ గురించి ఒకతను కొంచెం అమర్యాదగా ప్రవర్తిస్తే అక్కడ హీరో ఎలివేషన్ చాలా అద్భుతంగా ఉంది. మరొకటి ఏంటంటే, మామూలుగా ఈ రోజుల్లో యాక్షన్, ఫైట్స్ అవి లేకుండా మొత్తం ఫ్యామిలీ పైన, బంధుత్వాలపైన, ఆ తర్వాత ఇళ్లలో జరిగేటువంటి చిన్న చిన్న సమస్యలతో ఆ సినిమాను చాలా అద్భుతంగా సూర్య గారి నటన చాలా అద్భుతంగా ఉంది.